సాక్షి. అది ప్రపంచంపై కరోనా విరుచుకుపడిన సంవత్సరం. లాక్డౌన్, తుఫాను, ఆర్థిక, ప్రకృతి విపత్తులు ఇలా అన్నీ ఒక్కసారిగా భారత్పై దాడి చేశాయి. దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా దెబ్బకు విలవిల్లాడాయి. అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు కరోనా టెన్షన్, బయటికొస్తే ఎక్కడ కరోనా కాటేస్తుందేమోనన్న భయం. మరోవైపు లాక్డౌన్లు, పోలీసు కేసులు. ఎక్కడి పంట అక్కడే పొలాల్లో, కళ్ళాల్లో ఉండిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక అన్నదాత విలవిల్లాడిపోయాడు. చివరికి అమ్మకానికి సిద్ధమైన మార్కెట్లు మూతపడ్డాయి. ఆ సమయంలో రైతన్నను ఆదుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెరుపు వేగంతో చర్యలు చేపట్టింది. రైతుల నుంచి పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఆర్బీకేల ద్వారా కళ్ళాల వద్దే ధాన్యం సేకరణ చేపట్టి ఊరటనిచ్చింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ పక్కాగా జరిగేలా ఎక్కడా మిల్లర్ల ప్రమేయం లేకుండా నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. వాస్తవానికి కరోనా వచ్చే నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలే. దానికి ముందు 5 ఏళ్ల టీడీపీ పాలన అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చేసింది. వేల కోట్ల బిల్లుల్ని చెల్లించకుండా పెండింగ్లో పెట్టేసింది. 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్కో రంగాన్ని పట్టాలెక్కిస్తున్న సమయంలో కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని చెరబట్టింది. ప్రకృతి విసిరిన ఈ సవాల్ను చిరునవ్వుతో స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి 3 నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించి ట్రేస్, టెస్ట్, ట్రీట్ అనే బహుముఖ ప్రణాళికతో రాష్ట్రాన్ని మహమ్మారి బారి నుంచి ఒడ్డున పడేశారు. కరోనా సమయంలో ఖరీఫ్ సీజన్కు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందజేశారు. 52.38 లక్షల మంది రైతులకు 3,882.23 కోట్ల రూపాయల రైతు భరోసా సాయాన్ని అప్పటి సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో వేశారు. దీంతో పాటు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మరో 2,000 కోట్లను ప్రభుత్వం రైతులకు అందజేసింది. కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా చెప్పిన మాట మేరకు ఇస్తానన్న సమయానికే వైఎస్ఆర్ రైతు భరోసా సాయం అందించారు జగన్. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2019-20 నుంచి రైతులకు అందించిన మొత్తం రైతు భరోసా సాయం 16,983.23 కోట్లు. కరోనా సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏటా 13,500 సాయం అందజేసింది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి ఏటా 12,500 చొప్పున 4 ఏళ్ల పాటు 50,000 ఇస్తామన్న ప్రభుత్వం ఏటా 13,500 చొప్పున 5 ఏళ్ల పాటు 67,500 అందజేసింది. కరోనా సమయంలో రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా లోపం లేకుండా చర్యలు తీసుకోవడంతో అన్నదాత ప్రశాంతంగా ఉండగలిగాడు. ప్రతి నెల నిర్ణీత వ్యవధిలోగా బియ్యం పంపిణీ జరిగేలా జగన్ సర్కారు చర్యలు తీసుకుంది. ఎవరైనా ఇంటి వద్ద రేషన్ మిస్ అయితే గ్రామ, వార్డు సచివాలయంలో బియ్యం తీసుకునేలా చర్యలు చేపట్టింది. చిన్న ఫిర్యాదు కూడా లేకుండా ఈ పనులను పూర్తి చేసింది. కరోనా బాధితుల కోసం వైద్య రంగంలో కని విని ఎరుగని విధంగా ప్రివెంటివ్ కేర్లో కొత్త అధ్యాయాన్ని రాస్తూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్లో భాగంగా పట్టణ, పల్లె ప్రాంతాల్లో అక్షరాల 10,550 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ఎక్కడికక్కడ కరోనా బాధితులకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించి వేల మందిని ప్రమాదం నుంచి బయటపడేశారు. ఇలా ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ సమయంలో ఆ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అగ్రగామిగా నిలిపారు.